దీనత్వము. Gideon was a man of humility. ఇక్కడ గిద్యోను దీనుడుగా ఉంటున్నాడు. So that is the first thing that Gideon is having. గిద్యోనులో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే తను దీనుడు. If you have to become strong in your life, మన జీవితంలో మనం బలవంతులము కావాలి అంటే, you want to see victories in your spiritual life, ఆత్మీయ జీవితంలో విజయాలను మనం సొంతం చేసుకోవాలి అంటే, first secret is humility. మొట్టమొదటి రహస్యం ఏంటి అంటే దీనత్వము. That is what even Joseph had. అదే మనం యోసేపు జీవితంలో కూడా చూడగలం. He was brought before Pharaoh. ఆ ఫరో ఎదుటికి తను తీసుకురాబడినప్పుడు Pharaoh appreciated him. ఫరో అతనిని అభినందించిన వాడుగా I heard that you can interpret dreams. నీవు కళలకు భావము చెప్పేవాడిగా నేను ఉన్నాను. And as soon as Joseph heard that, ఎప్పుడైతే ఆ మాట యోసేపు విన్నాడో, what should have Joseph done? అప్పుడు యోసేపు ఏం చేసిండేవాడుగా? What he could have said, మీరేం చెప్తున్నారు అయ్యా? No, what Joseph should have said, జోసెఫ్ ఈ విధంగా చెప్పిండాలా? what you said is right, O king. రాజా మీరు చెప్పింది వాస్తవము. I got that gift. దేవుడు నాకు తలాంతునిచ్చాడు. I've done that with so many people. చాలా మందికి ఈ విషయాన్ని చెప్పినాను నేను. Now tell me your dream, I will tell you the meaning. ఎవరైనా కళను తీసుకొని రాని ఖచ్చితంగా ఇమీడియట్ గా నేను చెప్పేస్తాను కళ యొక్క భావము. What did Joseph say? అయితే యోసేపు ఏమన్నాడు? Shall we read that verse? ఆ మాటను చదువుదామా? See the book of Exodus and Genesis and chapter 41. ఆదికాండము 41వ అధ్యాయము and verse 16. 16వ వచనాన్ని. Genesis chapter 41 and verse 16. 41వ అధ్యాయము ఆదికాండము 16వ వచనము. All together. అందరం కలిసి చదువుదామా? Joseph answered Pharaoh, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పెను. It is not in me. అది నా వలన కాదు. That is humility. అదే దీనత్వం అంటే. Normally as young people what we do? సహజంగా యవనస్తులముగా ఏం చేస్తాం మనము? Only I can do it. నేనే చేయగలను అన్నమాట. Moses also cannot do it. మోసెస్ ఏం చేయలేడు. ఆయన అడగద్దండి, నేను చేసి పెడతాను, నేనే చేసి పెడతాను. That is our attitude. సహజంగా మన వైఖరి అదే అయి ఉంటుంది. This is the attitude we find in the world. ఇది లోకములో మనం చూసేటటువంటి వైఖరి ఇది. But God's children, అయితే దేవుని యొక్క వైఖరి ఏంటి అంటే, what is their attitude? అయితే ఇక్కడ దేవుని పిల్లల వైఖరి ఎలాగుంది? They are humble. వారు దీనులుగా ఉంటున్నారు. Why? ఎందుకని? Because our Lord himself was humble. దేవుడు స్వతహాగా దేవుడు దీనుడై ఉంటున్నాడు. What do we read in John chapter 13? యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే we see the humility of the Lord Jesus there. యేసుక్రీస్తు వారి యొక్క దీనత్వాన్ని మనం అక్కడ చూడగలం. How far can you see that? ఎంతవరకు ఆ దీనత్వాన్ని చూడగలం? Washed his own disciples' feet. తన యొక్క శిష్యుల యొక్క పాదాలను తను కడిగిన వాడుగా ఉంటున్నాడు. Humility. అదే దీనత్వం అంటే. So Joseph had this humility. ఇక్కడ యోసేపు కూడా అలాంటి దీనత్వాన్ని కలిగిన వాడుగా ఉంటున్నాడు. Therefore Gideon also is having this humility. ఇలాంటి దీనత్వాన్ని గిద్యోను జీవితంలో మనం చూడగలం. So Gideon is not proud. గిద్యోను ఏమాత్రము గర్విష్టి కాదు. Actually David became a victor later on. ఆ తర్వాత దావీదు తన జీవితంలో విజయాన్ని పొందగలిగాడు. కానీ even then Gideon could have had this attitude of pride in his life. Gideon could have had pride in his life. వాస్తవానికి వీటన్నిటిని బట్టి గిద్యోను తన జీవితంలో గర్వాన్ని కలిగి ఉండేవాడే. But he was not proud. అయితే తన జీవితంలో గర్వం లేదు. Maybe Gideon was aware of Joseph's life and story. బహుశా ఎందుకు అలా లేడంటే, బహుశా గిద్యోనుకు యోసేపు జీవితం పట్ల అతని యొక్క దీనత్వం పట్ల ఒక అవగాహన ఉన్నట్లుంది. So he learned this humility from Joseph. యోసేపు నుండి ఈ దీనత్వాన్ని తను నేర్చుకున్నవాడుగా ఉంటున్నాడు. He was a man of humility first of all. మొట్టమొదటి లక్షణం ఏంటి గిద్యోను జీవితంలో అంటే దీనత్వము. Then the second quality in Gideon, గిద్యోను జీవితంలో ఉండే రెండవ లక్షణం ఏంటి అంటే, this is what made Gideon strong. ఈ లక్షణమే గిద్యోనును బలవంతుడిగా చేసిందిగా ఉంది. Verse 17. 17వ వచనాన్ని చూసినట్లయితే, altogether shall we read? న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము verse 17. 17వ వచనం. altogether అందరం కలిసి చదువుదాం. అందుకంటే నా ఎడల కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుతున్న వాడని నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనబరచుము. Notice these words, if I have found grace in thy sight. ఇక్కడ ఒక మాటను మనం గమనించాలి. ఏంటి అంటే,
నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల. కటాక్షము దయ. Depended on that katakshamu. ఇక్కడ గిద్యోను దేవుని యొక్క కటాక్షం పైన ఆధారపడుతున్నాడు. Meaning is depended on God's grace. ఇక్కడ ఈ వాస్తవం ఏంటంటే దేవుని యొక్క దయ పైన కటాక్షం పైన అతను ఆధారపడేవాడుగా దేవుని యొక్క కృప పైన. So he was a man who depended on God's grace. ఆ దేవుని యొక్క కృప పైన అతను ఆధారపడేవాడుగా ఉంటున్నాడు. So this is what we must depend upon in all our life. కాబట్టి మనందరి జీవితాల్లో ప్రతి విషయం పైన మనం దేవుని యొక్క కృప పైన ఆధారపడేవారంగా ఉండాలి. we can do only by God's grace. మనం ఏది చేసినా అది దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే చేయగలగాలి. Not our strength, మన యొక్క బలాన్ని బట్టి కాదు. not our ability, మనకున్న సామర్థ్యాన్ని బట్టి కాదు. not our wisdom, మన యొక్క జ్ఞానాన్ని బట్టి కాదు. not our money, మనకున్నటువంటి డబ్బుతో కాదు. nothing of our own. మన సొంతం ఏది కాదు కానీ depend on God's grace. దేవుని యొక్క కృప పైనే మనము ఆధారపడి చేయాలి. What did Apostle Paul, the great man of God, say? దేవుని యొక్క గొప్ప సేవకుడైనటువంటి పౌలు ఏం చెప్తున్నాడు? He said, I am what I am by the grace of God. పౌలు ఏమంటాడంటే నేను ఏమై ఉన్నానో అది క్రీస్తు యొక్క కృప వలనే అయి ఉంటున్నాను అంటున్నాడు. So great man of God. ఆయన గొప్ప దైవజనుడు. Wrote so many epistles. చాలా పత్రికలు రాసిన వాడుగా ఉంటున్నాడు. Got the heavenly vision. ఆ పరలోక దర్శనాన్ని కలిగిన వాడుగా ఉంటున్నాడు. And what is he saying? అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అతను? Everything I could do because of grace of God. నేను ఏమి చేసినా అది దేవుని యొక్క కృప వలన మాత్రమే నేను చేయగలిగి ఉంటున్నాను. So we must be dependers on the grace of God. దేవుని యొక్క కృప పైన ఆధారపడడం అంటే అదే. This is the great privilege God has given to us. ఇలాంటి గొప్ప ధన్యత మనకు ఇవ్వబడి ఉంటున్నది. We do everything because of God's grace. మనం ఏమి చేసినా కూడా అది దేవుని యొక్క కృప వలన మాత్రమే. We are able to bear everything because of God's grace. ఏది భరించాల్సి వచ్చినా కూడా అది కృప ద్వారా మాత్రమే. We are able to suffer for the Lord because of God's grace. క్రీస్తు కొరకు శ్రమను అనుభవించాల్సి వచ్చినా కూడా అది కృప ద్వారా మాత్రమే. See, dearly beloved ones, ప్రియమైన వారలారా, there are troubles in this world for everyone. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఉంటాయి కష్టాలు, శ్రమలు. Is there anybody here who does not have trouble? ఎవరైనా ఇక్కడ ఉన్నవారు చెప్పగలరా నాకు ఎలాంటి కష్టాలు శ్రమలు లేవని? Anybody here? ఉన్నారు ఎవరైనా? Human being cannot be there. మనుషులు అన్నాక మనుషులకు ఎవరికి కష్టాలు లేకుండా The angel of God has to be without. ఒకవేళ దేవుని యొక్క దూత వస్తే తప్ప. We all have troubles and go through troubles. మనకు చాలా శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కష్టాల ద్వారానే మనం వెళ్తూ ఉండాలి. People of the world also have troubles. People of the world, they all have troubles. ఈవెన్ లోకంలో ఉన్న ప్రజలకు కూడా కష్టాలు ఉంటాయి. But there is a difference between them and us. అయితే వారికి మనకు కాస్త వ్యత్యాసం అనేది ఉంది. What is that వ్యత్యాసము? అలాంటిది ఆ వ్యత్యాసం ఏంటి? The people of the world, ఈ లోకంలో ఉన్న ప్రజలు, they go through troubles without God's grace. అయితే వారు దేవుని యొక్క కృప లేకుండా శ్రమల గుండా వెళ్తూ ఉంటారు. What about you? What about all of us? అయితే మనమందరం ఎలా వెళ్తా ఉంటాము? We also go through troubles. మనం కూడా శ్రమల గుండా వెళ్తూ ఉంటాము. Sometimes we go through extreme troubles. కొంతమంది భయంకరమైన కష్టాల గుండా వెళ్తూ ఉంటారు. More troubles than the people of the world. లోకంలో ఉన్న వారికంటే ఎక్కువ కష్టాలు వారికి ఉంటాయి. Why I am saying that? ఎందుకు ఆ విధంగా చెప్తున్నాను? David is saying that. అది దావీదు మహారాజే చెప్తా ఉన్నాడు. The book of Psalms. ఆ కీర్తనల గ్రంథం చూడండి. Psalm 34. 34వ అధ్యాయము. Keep one of your fingers at Judges chapter 6. న్యాయాధిపతుల్లో ఒక చేయి అక్కడ పెట్టండి. And then come to Psalm 34. కీర్తనలో 34వ అధ్యాయానికి రండి. And shall we all read together very carefully verse 19. 19వ వచనాన్ని మనం జాగ్రత్తగా కలిసి చదువుకుందాం. Yes. Many నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. Speaking about afflictions here. ఇక్కడ శ్రమలు ఉంటాయని ప్రభు చెప్తా ఉన్నాడు. దావీదు రాజు చెప్తున్నాడు. దావీదు మహారాజు చెప్తున్నాడు. How many afflictions? ఎలాంటి శ్రమలంట? ఎన్ని శ్రమలంట? Is it only few? అవి కొన్ని మాత్రమేనా? He's using the word many. Many are the afflictions of the righteous. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. In Telugu it says ఆపదలు. తెలుగులో ఆపదలు అని ఉంది. The actual meaning is affliction, శ్రమలు. ఇంగ్లీష్ బైబిల్లో శ్రమలు అని ఉంది అర్థం. The actual meaning also is శ్రమలు. నిజమైన అర్థం ఏంటి అంటే శ్రమలు అని. So we go through many afflictions. మనం కూడా అనేకమైన శ్రమల గుండా వెళ్తుంటున్నాం. How do we go through them? ఎలా శ్రమల గుండా వెళ్ళగలము? We go through them with the grace of God. అయితే ఆ శ్రమలన్నిటిలో దేవుని కృప ద్వారా మనం వెళ్ళగలుగుతాం. Let me put it like this.
ఈ విధంగా చెప్తాను. ఈ విధంగా చెప్పొచ్చు. The people of the world, అయితే లోకంలో ఉన్న ప్రజలైతే they go through afflictions and trouble minus the grace of God. లోకంలో ఉన్న ప్రజలు దేవుడు లేకుండా శ్రమల గుండా వెళ్తూ ఉంటారు. Look, here, notice the word మైనస్ అంటే వారికి దేవుడు లేడు, దేవుడిని వాళ్ళు మైనస్ చేసుకుంటారు. దేవుని కృప. దేవుని యొక్క కృపను వారు మైనస్ But చేసుకుంటారు. what about us? అయితే మనకేంటి, We go through many afflictions. మనం కూడా అనేకమైన శ్రమల గుండా వెళ్తూ ఉంటాము. What is our experience? అయితే మన అనుభవం ఏంటి, Plus God's grace. మనకు దేవుని యొక్క కృప తోడుగా ఉంటుంది. So which side is better? కాబట్టి ఏ వైపు చాలా మంచిది, Minus side or plus side? మైనస్ వైపు మంచిదా ప్లస్ వైపు మంచిదా? So to which side we all belong? ఏ వైపున మనం చెందిన వారంగా To the ఉంటున్నాం? plus side. ప్లస్ వైపున మనం చెందిన So వారంగా we ఉంటున్నాం. go through all the things with the grace of God. కాబట్టి మనం వెళ్ళే శ్రమలన్నిటిలో కూడా దేవుని యొక్క కృప ద్వారా మనం That వెళ్ళగలుగుతుంటున్నాం. is our strength. అదే మన యొక్క That బలమైన, is what Gideon had. అదే గిద్యోను జీవితంలో మనం చూడగలం. First of all, humility. మొట్టమొదటికున్న లక్షణము దీనత్వము. Then secondly, రెండవ గుణం ఏంటి అంటే he was a dependent on the grace of God. దేవుని యొక్క కృప పైన ఆధారపడినటువంటి వాడుగా ఉంటున్నాడు. Now we come to the third thing in Gideon's life. గిద్యోను జీవితంలో మూడవ లక్షణాన్ని చూడగలుగుతాము. Now shall we all read verse 18 together? 18వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. Judges chapter 6 and verse 18. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం అందరం కలిసి చదువుదాం. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడి నుండి వెళ్ళకుని అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదనెను. In Telugu we find the word arpana. తెలుగులో మనము అర్పణ అని చూడగలము. In English the word present is used. ప్రజెన్స్, Present. Arpana. Gift. ఇంగ్లీష్ లో కూడా మనము ప్రజెంట్ అంటే ఒక గిఫ్ట్, బహుమానం అని చూడగలం. So what do we read here? ఇక్కడ అర్థం ఏంటి, Gideon is bringing a arpana, present or gift to the Lord. ఇక్కడ గిద్యోను దేవునికి ఒక అర్పణను తీసుకొని వచ్చేవాడుగా ఉంటున్నాడు. And what is the gift? ఆ అర్పణ ఏంటి అంటే It is not out of abundance he is bringing this gift. తనకున్న సమృద్ధిలో నుంచి దాన్ని తీసుకొని రావడం లేదు కానీ He is hiding only little grain from the Midianites in his house. విద్యానీయుల చేతిలో నుండి తెచ్చుకున్న కొంత ధాన్యం తన ఇంట్లో ఉన్నది. He is hiding some grains from the Midianites. మిద్యానీయుల చేతిలో దొరకకుండా తన ఇంట్లో కొంత ధాన్యాన్ని దాచిపెట్టుకున్న వాడుగా ఉన్నాడు. ఒక సంచి రెండు సంచులు కాదు, సంచులలో కాదు గాని very little. చాలా కొద్ది మాత్రమే. From that little, ఆ కొద్ది ధాన్యములో నుండి he is bringing a present to the Lord. దేవునికి అర్పణను తీసుకొని వచ్చేవాడుగా ఉంటున్నాడు. What does it speak about? ఇది దేన్ని తెలియజేస్తుంది అంటే It speaks about his unselfish attitude, అతని యొక్క నిస్వార్థమైన వైఖరిని ఇక్కడ తెలియజేస్తా ఉంది. or it speaks about his sacrificial attitude. తన యొక్క త్యాగ సరహితమైన సమర్పణతో కూడిన వైఖరిని This తెలియజేస్తా is ఉంది. the third thing the Lord looked at Gideon. ఇదే దేవుడు గిద్యోను జీవితంలో చూసిన మూడవ లక్షణము. It is not seen outside. తనకున్నటువంటి బయట పరిస్థితిని చూడలేదు కానీ No, all these things are not seen outside on Gideon. ఇవన్నీ గిద్యోని యొక్క బయట జీవితంలో మనం చూడం గానీ It is seen inside the life of Gideon. దీనిని గిద్యోని యొక్క అంతరంగ జీవితంలో మనం చూడగలం. So he was a sacrificial man. ఆయన సమర్పణతో కూడినటువంటి వ్యక్తి. So if you want to be strong and victorious, మనము మన జీవితంలో విజయవంతులముగాను ఉండాలి అంటే you need to be selfless and also sacrificial. మనము నిస్వార్థంగాను సమర్పణతో కూడిన వైఖరితో కలిగి ఉండాలి. Whatever you have, from that you must be able to give to the Lord. మనకి ఏమున్నా మనకు కలిగిన దానిలో మనం దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి. You must learn this lesson from that young lad in John's Gospel chapter 6. ఇక్కడ ఒక చిన్న పిల్లవాడి గుండా యోహాను సువార్తలో మనం చూడగలం ఈ వైఖరిని. We must learn it from that young boy. ఆ యవనస్తుల నుంచి మనము ఒక పాఠాన్ని నేర్చుకోగలము. What did that young boy do? ఆ యవనస్తుడు ఏం చేశాడు? He brought only 5 small loaves. 5 చిన్న రొట్టెలు తెచ్చాడు. And he brought only 2 small fishes. 2 చిన్న చేప పిల్లలను తెచ్చాడు. That was only a small boy's food. అది చిన్న పిల్లవాడు తన ఆహారం కొరకు తెచ్చుకున్నది. And what did that boy do? అయితే ఆ పిల్లవాడు ఏం చేశాడు? He could have divided and kept 1 portion for himself. ఒకవేళ చిన్న పిల్లవాడు కాబట్టి ఇది నాకు ఉండాలి కదా అని చెప్పి సగం భాగం తీసుకొని తనకు పెట్టుకుని ఉండొచ్చు. Kept at least 2 loaves for himself. కనీసం 2 రొట్టెలైనా తన కొరకు పెట్టుకొని and 1 fish for himself. ఒక చేప పిల్లను తన కొరకు పెట్టుకొని ఉండొచ్చు. Could have given the remaining to Andrew. మిగతాది అందరికి ఇచ్చి ఉండొచ్చు. What did he do? అయితే అతను ఏం చేశాడు? Gave away everything. తనకున్న అంతటినీ అతనికి ఇచ్చాడు. Small boy. చిన్న పిల్లవాడే. Small children are always selfish. సహజంగా చిన్న పిల్లలు ఎప్పుడు చాలా స్వార్థపరులుగా ఉంటారు. What is their language? వారి యొక్క భాష ఎలాగుంటది అంటే ఇది నాది, నాకే కావాలా, ఇది నాకే కావాలి అని అంటారు.
నేను ఇంకా ఇవ్వను అంట. That is their language. అది వారి యొక్క వైఖరి అయి ఉంటది. But this boy is not like that. ఈ చిన్న పిల్లవాడు అలా లేడు. What did he do? అయితే ఏం చేశాడు అతను? Gave away everything to them. తనకున్న సమస్తాన్ని ఇచ్చేసిన వాడుగా Even though he was hungry, ఒకవేళ తన ఆకలిలో ఉండిండొచ్చు, even though he had a right to keep it for himself, తనదే కాబట్టి తను ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకునే హక్కు తనకుంది. he had the right to take some of that also. దాంట్లో కొంత భాగం తన కొరకు ఉంచుకొని అయినా ఉండొచ్చు. He did not take anything. అయితే ఏమీ తను తీసుకోలేదు కానీ everything to the Lord. తనకున్నదంతటినీ ప్రభువుకి ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. Are you a giver or are you a receiver? నీవు ఇచ్చేవాడుగా ఉన్నావా, తీసుకునేవాడుగా ఉన్నావా? Do you know whom God loves? నీకు తెలుసా ఎవరు రొట్టె ముక్కలు తెచ్చింది? Do you know whom God loves? దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో మీకు తెలుసా? The word of God says, దేవుని వాక్యం చెప్తా ఉంది, God loves a cheerful giver. దేవుడు సంతోషంతో ఇచ్చేవారిని ప్రేమించేవాడుగా ఉంటాడు. Many times we are only receivers. చాలా సార్లు మనం ఎంతసేపు తీసుకునే వారంగానే ఉంటాం కానీ there is always one way traffic in our lives. మన జీవితంలో ఎప్పుడు ఒక వైపే ఉంటది, తీసుకోవడం మాత్రమే ఉంటది. Always receiving it. దేవుని నుంచి పొందే వారంగానే ఉంటాం కానీ what is our language? మన యొక్క భాష ఎలాగుంటది? Lord, give me this. ప్రభువా నాకు ఇది దయచేయి. Grant this for me. దీన్ని నా కొరకు ఇవ్వు. Open this door for me. నా కొరకు ఈ ద్వారాలను తెరువు. Take me there. నన్ను అక్కడికి తీసుకెళ్ళు. Always receiving. ఎంతసేపు మనం పొందే వారంగానే ఉంటాం కానీ we are not givers to the Lord. ప్రభువుకి ఏమి ఇచ్చే వారంగా ఉండము. What did the boy do? అయితే ఈ చిన్న పిల్లవాడు ఏం చేశాడు? Not only heard whatever the Lord was speaking, బహుశా దేవుడు ఏమైతే మాట్లాడుతున్నాడో అదంతా వినిండొచ్చు. వినడం మాత్రమే కాదు, he gave something back to the Lord. తన వాక్యం వినడం మాత్రం కాదు, ప్రభువుకు తను ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. That is why that miracle took place. అందుకొరకే అక్కడ అద్భుతం చోటు చేసుకున్నది. Everything depends upon what you give to the Lord. అయితే ఇదంతా కూడా మనం ప్రభువుకి ఏమి ఇస్తుంటున్నామో అన్న దానిపైనే ఆధారపడింది. What are you giving to the Lord? ప్రభువుకు మనం ఏమి ఇచ్చేవారంగా ఉంటున్నాం? What can you give to the Lord? ఏమి ఇవ్వగలము మనం ప్రభువుకు? You can give your time to the Lord. ప్రభువుకు మీ యొక్క సమయాన్ని మనం ఇవ్వచ్చు. You can give your strength to the Lord. మన బలాన్ని మనం ప్రభువుకి ఇవ్వచ్చు. When the days come when the Lord blesses you, you can give your money also to the Lord. ఒకవేళ రోజులు గడిచి ప్రభు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తే నీ యొక్క ధనాన్ని కూడా, డబ్బును కూడా ప్రభువుకి ఇవ్వచ్చు. So don't be a receiver but be also a giver. కాబట్టి ఎంతసేపు ఉన్నా పొందేవారమే కాకుండా ఇచ్చేవారంగా కూడా ఉంటాం. So Gideon was a giver to the Lord. ఇక్కడ గిద్యోను జీవితంలో చూసినట్లయితే ప్రభువుకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. That is the third thing in Gideon. అది గిద్యోను జీవితంలో ఉన్న మూడవ లక్షణము. Now fourthly, నాలుగవది ఏంటి అంటే, come to Judges chapter 6 and verse 24. 6వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే న్యాయాధిపతిలో We read that when Gideon built అక్కడ యెహోవా నామమున బలిపీఠము కట్టి. what is Gideon doing here? ఇక్కడ గిద్యోను ఏం చేస్తుంటున్నాడు? Building an altar. ఇక్కడ ఒక బలిపీఠాన్ని కడుతూ ఉంటున్నాడు. He was a man of humility. ఆయన దీనత్వం కలిగిన వాడుగా ఉంటున్నాడు. And he was a man who depended on the grace of God. దేవుని యొక్క కృపపైన ఆధారపడేవాడుగా ఉంటున్నాడు. He was a giver to the Lord. ప్రభువుకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. Fourthly, నాలుగవ లక్షణం ఏంటి అంటే, he is an altar builder. బలిపీఠము కట్టేవాడుగా ఉంటున్నాడు. The Lord never told him to build an altar. ప్రభు అతనికి నా కొరకు ఒక బలిపీఠం కట్టు చెప్పాలా? After the Lord was speaking to him, అతనికి ప్రభు మాట్లాడిన తర్వాత now he is building an altar to the Lord. ఇక్కడ ప్రభు కొరకు ఒక బలిపీఠాన్ని కడుతూ ఉంటున్నాడు. What is the meaning of this altar? ఇంతకీ బలిపీఠము అంటే అర్థం ఏంటి? The altar gives a fourfold meaning. ఇక్కడ బలిపీఠం అన్నది నాలుగంతల అర్థాన్ని ఇస్తుంది. First of all, మొట్టమొదటిది ఏంటి the అంటే, altar speaks about worship in our lives. ఈ బలిపీఠము అన్నది మన జీవితంలో మనము ప్రభువును ఆరాధించే ఆరాధనను తెలియజేస్తుంది. And secondly, రెండవది ఏంటి అంటే, the altar speaks about prayer in our lives. రెండవ బలిపీఠానికి అర్థం ఏంటి అంటే, మన జీవితంలో ఉండే ప్రార్థనా జీవితాన్ని తెలియజేస్తుంది. And thirdly, మూడవది ఏంటి అంటే, the altar speaks about fellowship in our lives. మన జీవితంలో ప్రభు బిడ్డలతో కలిసి కలిగి ఉండే సహవాసాన్ని తెలియజేస్తుంది. And fourthly, నాలుగవ విషయం ఏంటి అంటే, the altar again speaks about sacrifice in our lives. మన జీవితంలో కూడిన సమర్పణ జీవితాన్ని తెలియజేస్తుంది. All these four things we'll find in the very first book of the Bible, book of Genesis. ఈ నాలుగు లక్షణాలను, నాలుగు గుణగణాలను మొట్టమొదటి గ్రంథమైనటువంటి ఆదికాండంలో మనం చూడగలం. And we find that in the life of Abraham. అబ్రహాము జీవితంలో కూడా ఈ నాలుగు లక్షణాలను మనం చూడగలం. He's building that first altar in Genesis chapter 12. 12వ అధ్యాయము ఆదికాండంలో తను మొట్టమొదటిసారిగా బలిపీఠాన్ని కట్టినవాడుగా ఉంటున్నాడు. When he came into the land of Canaan, కనాను దేశానికి, when he came into the land of Canaan, కనాను దేశంలో నుంచి బయటికి వచ్చినప్పుడు అతను we read that they came into Canaan in verse 5.
5వ వచనంలో చూసినట్లయితే కనాను నుంచి వచ్చాడు. And then in verse 7, 7వ వచనంలో the చూసినట్లయితే Lord is appearing to Abraham, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై and he said, I will give this land to you. ఈ దేశమును మీకు ఇచ్చేదనని చెప్తాడు. I will give it to you and your seed. నీకు నీ సంతానానికి నేను ఇస్తానని చెప్తుంటున్నాను. And immediately what is Abraham doing? అయితే వెంటనే అబ్రహాం ఏం చేస్తున్నాడు? Verse 7, 7వ వచనం చూసినట్లయితే second part of the verse, 2వ భాగం and చూసినట్లయితే there builded he an altar unto the Lord. who తనకు appeared unto him. ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. The Lord never told him that. ప్రభు అతనికి ఏం చెప్పలా. The Lord only told him, I'm going to give this land to your seed. ప్రభు ఏమన్నాడు? ఒకే ఒక మాట అన్నాడు, నీకు నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని అన్నాడు. And he stopped there. అక్కడ ఆగినాడు ప్రభు. Now what is Abraham doing? అయితే అబ్రహాం ఏం చేస్తుంటున్నాడు? Built an altar. వెంటనే ప్రభువుకు ఒక బలిపీఠాన్ని కట్టేవాడుగా ఉంటున్నాడు. Why? ఎందుకని? He saw the beautiful land that the Lord was going to give. ఎందుకంటే అద్భుతమైనటువంటి ఒక స్వాస్థ్యాన్ని దేవుడు తనకి ఇవ్వబోతుంటున్నాడు. So he told the Lord, అప్పుడు ప్రభువుతో అన్నాడు, ప్రభువా, such a good land you are going to give to me. అంత మంచి అద్భుతమైన ప్రాంతాన్ని నాకు You are ఇవ్వబోతుంటున్నావా? going to give it to my seed. నా సంతానానికి ఇవ్వబోతుంటున్నావా? Why Lord? ఎందుకు ప్రభువా? ఎందుకు? Why do you want to bless me like this? ఎందుకు నన్ను ఈ విధంగా ఆశీర్వదించాలని కోరుతుంటున్నావు? Even now, ఈ రోజుల్లో కూడా those who go to the land of Israel, ఎవరైతే ఇజ్రాయెల్కి వెళ్తుంటున్నారో they are simply surprised and astonished looking at that country. ఆ దేశాన్ని చూసి ఆశ్చర్యచకితులైతూ ఉంటున్నారు. I had a colleague who is a Hindu. ఒక నాకు సార్ అంకుల్ కు తెలిసిన ఒక కొలీగ్ ఉన్నాడు. అతను హిందూ. He is a Brahmin. అతను బ్రాహ్మణ కులానికి And చెందినవాడు. you know what he said about Israel? ఇజ్రాయెల్ గురించి బాగా తెలిసిన వ్యక్తి. Because he was working for the United Nations Army. యునైటెడ్ నేషన్స్ ఆర్మీలో సైన్యంలో అతను పనిచేసేవాడు. He was posted for 2 years in Israel. అతను ఇజ్రాయెల్ దేశంలో పనిచేయడానికి 2 సంవత్సరాలు పనిచేశాడు. And this is what he told me. అప్పుడు అతను చెప్పాడు, This country is a blessed country. ఈ దేశము ఆశీర్వదించబడిన దేశము. It is a country where God is, he said. దేవుడి యొక్క ప్రజలు, దేవుని యొక్క సంతానం ఉన్నటువంటి ప్రాంతం అది. It's a country where God is. దేవుడు నివసించేటటువంటి, దేవుడు ఉండేటటువంటి ప్రదేశం అది. A heathen is giving the testimony. ఒక హిందూ అలాంటి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతుంటున్నాడు. That is why Abraham says, అందుకే అబ్రహాం అంటున్నాడు, ప్రభువా నాకా ఈ దేశము. ప్రభువా నాకా ఈ దేశము. Therefore he built an altar of worship. కాబట్టి తనను ఆరాధించడానికి కోసం వెంటనే ఒక బలిపీఠాన్ని కట్టాడు. Then the second altar, 2వ బలిపీఠం ఎక్కడ the చూడగలుగుతాము? same chapter, అదే అధ్యాయంలో verse 8, he built this altar. 18వ వచనంలో చూడగలవు. 8. 8వ వచనంలో చూడగలవు. అక్కడ నుండి Yeah, read. 12వ అధ్యాయము 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఏం చేశాడంట? అక్కడ ఏం చేశాడు? ప్రార్థన మొదలు So it is పెట్టాడు. an altar of prayer. ఇక్కడ ప్రార్థన బలిపీఠాన్ని కట్టినాడు. Why is he building the altar of prayer? ఇక్కడ ఎందుకు ప్రార్థన బలిపీఠం కట్టాడు అతను? Verse 9. 9వ వచనాన్ని చూసి All together shall we read. All together shall we read. అందరం కలిసి చదువుదాం. And Abraham ఇంకా journeyed ప్రయాణం going చేయొచ్చు, towards the దక్షిణ south. దిక్కునకు వెళ్ళెను. He's on a journey now. ఇప్పుడు తను ప్రయాణంలో ఉంటున్నాడు. So he wants the Lord's help. ఇక్కడ ప్రభు యొక్క సహాయం అతనికి He కావాలి. wants the Lord's protection. ప్రభు యొక్క భద్రత కావాలి. He wants the Lord's strength. ప్రభు యొక్క బలము కావాలి అతనికి. Therefore he built this altar of prayer. కాబట్టి అక్కడ ప్రార్థన బలిపీఠాన్ని కట్టినవాడుగా ఉంటున్నాడు. You must have this second altar. ఈ 2వ బలిపీఠాన్ని మనం కలిగి ఉండాలి.